శంకరులు మహాప్రజ్ఞాశాలి. నిప్పు నిప్పే, చిన్న కణికగా ఉందా పెద్ద మంటగా ఉన్నా నిప్పు ధర్మం నిప్పు ధర్మం. వచ్చినవారు శంకరుడు. ఆయన ఉసిరికాయ చేతిలో వేయగానే పేద బ్రాహ్మణి వంక చూశారు. చూసి మనసు కరిగిపోయింది. అది గురువుకుండే లక్షణం, ఆర్ద్రత. అవతల వారి యొక్క దైన్యాన్ని చూసి తపించిపోతాడు, ఉద్ధరించాలని తాపత్రయపడతాడు. ఆ తాపత్రయంతో శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. ఎందుకని? తాను బ్రహ్మచారి, తాను ఎలా ఇస్తారు? తనకి అంటూ ఉండకూడదు ఏది. అందుకని తాను ఎలా ఇస్తారు? లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. అప్పుడు వచ్చింది కనకధార. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా. అమ్మో, అసలు బాలశంకరులకు ఆ ప్రౌఢిమేమిటో ఆశ్చర్యం వేస్తుంది ఆ శ్లోకాలు. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ఇంత చెప్తే ఐశ్వర్యం ఇవ్వాల లక్ష్మీదేవి. ఆవిడ కనపడిందంతే, కనపడి దర్శనం ఇచ్చింది. శంకర, నీ స్తోత్రానికి సంతోషించాను, నీ భక్తికి సంతోషించాను, కానీ ఈ పేద బ్రాహ్మణికి ఐశ్వర్యాన్ని ఇవ్వలేను. శంకర భగవత్పాదులు అన్నారు, నువ్వు లోకమాతవి, సాక్షాత్తు నారాయణుని ఇల్లాలివి, శ్రీ మహాలక్ష్మివి, నువ్వు ఇవ్వలేకపోవడమా? ఎందుకు ఇవ్వలేవమ్మా అన్నారు. శంకర, నేను ఇస్తాను, ఎప్పుడు? ఇంత పుణ్యం చూపించు, ఇంత చేసింది ఉంటే. ఇది పునర్జన్మ సిద్ధాంతం, సనాతన ధర్మానికి ప్రాణం. ఇక్కడుండగా నువ్వేం చేస్తున్నావో అదే వచ్చే జన్మలో జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. అది ఈ శరీరంతో వచ్చినందుకు తెలుసుకోవలసింది. లేనినాడు మనుష్య జన్మకు ఉపయోగమే ఉంది. ఇలా పెట్టింది లేదు ఈవిడ గత జన్మలలో. ఇలా పెట్టింది లేనప్పుడు దరిద్రం అనుభవించవలసిందే. నేను ఇవ్వడం కుదరదు, ఇంత చూపించు, ఇంత. అందుకే పరమ గడుసుతనంతో చేశాడు ధూర్జటి ఓ పద్యం. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధనో మహాకాళేషు పూజింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నిజమే, నేను ఎప్పుడూ కాశీ వెళ్ళలా, నిజమే నేను ఎప్పుడూ కాంచీపురం వెళ్ళలా, నే శ్రీశైలం వెళ్ళలా, నేను వెళ్ళలేదని నీతో చెప్పాను. పాపం ఎంత నిజం చెప్పాడు, ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పాడు, ఇంతలా నిజం చెప్పేవాడు ఎవడుంటాడు అని నీవు పరమ ప్రేమతో నా వంక చూసి దాన్నే పుణ్యంగా భావించి నన్ను అనుగ్రహించి మోక్షం ఇచ్చేయి. నువ్వు ఇచ్చేస్తే కాదనేవాడెవడు? నా స్వచ్ఛత ఉంది అని ఒప్పేసుకుని ఇచ్చేయి. ఎంత గడుసుతనం ఒక్క కళ్ళది. అంటే అది గడుసుతనం కాదు, స్వేచ్ఛ. భగవంతుడితో మాట్లాడడంలో స్వాతంత్ర్యం. అది ఉంటేనే అందం కాదు. లేనినాడు ఆ భక్తికి అర్థం ఎక్కడుంది? కాబట్టి ఈమె చేసింది లేదు, నేను ఎలా పెట్టను? ఇంత చూపించు, ఇస్తాను. ఇంత చేసింది లేదు, అడ్డు పెట్టి ఇచ్చేయడానికి అవకాశం లేదు, ఏం చేయమంటావు? శంకరులు అన్నారు, అమ్మా ఉపవాసం పోతోంది, తినడానికి ఉన్నది ఉసిరికాయ ఒకటే. పోనీ ఉసిరికాయ లేకపోతే అన్నం ఉందంటావేమో, ఏమీ లేదు ఆవిడ దగ్గర. కటిక పేద, ఏకాదశి ఉపవాసం కాదు, లోక విరుద్ధంగా ద్వాదశి ఉపవాసం చెయ్యాలి ఇప్పుడు. అయినా కూడా ఉసిరికాయ నా చేతిలో వేసేసింది. అమ్మా, ఈ ఔదార్యం చాలదా? బ్రహ్మచారికి మన దగ్గర ఉన్నది ఇవ్వాలని ధర్మం మీద ఉన్న నమ్మకంతో వేసిన ఉసిరికాయ చాలదా నువ్వు అనుగ్రహించడానికి? అనుగ్రహించమ్మా. నువ్వు ఇవ్వకూడదా శంకర? నువ్వెవరికైనా చెప్పి ఇప్పించకూడదా అంటావేమో. ఎంతటి ముందరి కాళ్ళకి బంధం వేశారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. ఆవిడ ఏవో చెయ్యకూడని పనులు చేసింది, ఎవరికీ పెట్టలేదు, పాపం చేసింది అంటావే. నీ కంటి చూపు మేఘంలా గాలి లాంటిది. ఆవిడ చేసిన పాపాలు దొంతర్లా మేఘాల్లా ఉంటే నీ కడగంటి చూపు ఇలా చూస్తే ఆ గాలికి కొట్టుకుపోతాయి ఆ పాపాలన్నీ. అనుగ్రహించమ్మా. మాకే మనుష్యులం ఎంత కఠినమైన మనస్సున్నా ఒక లక్షణం ఉంటుంది. ఎవరో ఒక పెద్ద ఆవిడ అక్కడ కూర్చుని, బాబాయ్ 3 రోజుల నుంచి అన్నం లేదు, ఏమైనా పెట్టండి ఏమైనా పెట్టండి అంటే అలా అంటూ ఉంటారు అని నేను దేవాలయంలోకి వెళ్ళిపోవచ్చు, 10 రూపాయలు హుండీలో వేద్దామని. కానీ ఆవిడ పక్కన ఒక 3 ఏళ్ల పిల్ల వచ్చి
తల్లి భుజాల మీద గట్టిగా కొడుతూ, అమ్మ 3 రోజులైంది, అమ్మ ఏమైనా పెట్టు అంటే, ఏముందని పెట్టను, మంచినీళ్ళు తాగంటున్నావు, వాంతి అయిపోతోందమ్మా, కడుపులో తిప్పేస్తోందమ్మా, అమ్మ కళ్ళు తిరుగుతున్నాయమ్మా, ఏమైనా పెట్టమ్మా అని తల్లిని కొడుతోంది అనుకోండి. ఏమని పెట్టనే, నేను తిని 5 రోజులు అయిందని తల్లి ఏడుస్తోంది అనుకోండి, మీరు గుళ్ళో 10 రూపాయలు వేస్తారా, పక్కకెళ్ళి రొట్టె ముక్క కొనుక్కొచ్చి పిల్లకిస్తారా? తల్లి ఏడుపు తట్టుకోగలం, పిల్ల ఏడుపు చూస్తూ ఊరుకోలేం. అమ్మ మేమే పిల్లల ఏడుపు చూడలేమమ్మా, విహంగ శిశం విషన్నే, పక్షులకు ఆకలి ఎక్కువ, పక్షి పిల్లమ్మ కువలాడుతున్న పక్షి పిల్లలా ఏడుస్తోంది ఆ బ్రాహ్మణి. ఏదో పాపాలు చేసింది, ఎవరికీ పెట్టలేదంటామే, నీ అనుగ్రహ దృష్టితో కొట్టిపారాయి, ఆ పాపాన్ని అనుగ్రహించు అన్నారు. అంటే లక్ష్మీదేవంది, ఈ పని నేను ఇప్పుడూ చెయ్యగలను శంకర, నువ్వు నా చేతిలో ఉసిరిక వేసిందన్నావే, ఈ ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి 1 గంట 48 నిమిషములు స్వర్ణ ఉసిరికలు కురిపిస్తున్నాను. కానీ ఇంతకు ముందే ఎందుకు కురిపించలేదో తెలుసా? సమస్త మనుష్య ప్రాణికోటి ఒక విషయం తెలుసుకోవాలి, ఈ శరీరంతో ఉండడం గొప్ప కాదు, ఈ శరీరంతో ఉన్నందుకు సత్కర్మ చెయ్యగలడని తెలుసుకోగలడా? ఈ మనుష్య శరీరంలో ఉండి దాచుకోవడం ఒక్కటే నేర్చుకుంటే ఉత్తర జన్మలో పేద బ్రాహ్మణి ఎలా పాడైపోయిందో అలా పాడైపోతారు. అప్పుడు అక్కడికి రావాలి, మళ్ళీ అనుగ్రహింపబడాలంటే నీ నోటి వెంటే రావాలి స్తోత్రం. అందుకుని నీ చేత చేయించి అనుగ్రహిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించింది తల్లి. అందుకే ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారంటే కనకధార అని ఆ స్తోత్రం పేరు మారింది. నేను కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు కాలడి అగ్రహారానికి వెళ్ళి శంకరాచార్యులు వారి పుట్టిన ప్రదేశాన్ని దర్శనం చేసినప్పుడు ఈ స్వర్ణ ఉసిరికలు కురిపించినటువంటి ఇల్లు ఇప్పటికీ ఉంది అని నేను వ్యాఖ్యాన గ్రంథాల్లో చదివా. ఆ ఇల్లు చూడాలి అని చెప్పి అందులో కేరళ అంతా కావు అగ్రహారాలని 2-3 ఎకరాలు కలిపి ఇల్లు ఉంటుంది. వాళ్ళు ఒక 4 నెలలు సెలవు పెట్టేస్తారు. పెట్టేసి గురువుగారిని తీసుకొచ్చి వేదాధ్యయనం చేస్తారు, స్వాధ్యాయం చేసి చక్కగా యజ్ఞయాగాదులు చేసి ఇంట్లోనే పంట పండించి భార్య వంట చేస్తుంది, పెడుతుంది, గురువుగారిని సేవించడం, స్వాధ్యాయం చేయడం, చక్కగా యజ్ఞం చేసుకోవడం. అందుకని ఇల్లు కూడా అందుబాటులో ఉండదు ఎవరినన్నా అడగడానికి, అంతంత పెద్ద కావులు ఉంటాయి, నిర్మానుష్యం. వాటి మధ్య వెతుక్కుంటూ వెళ్ళగా శంకరాచార్యుల వారు ఏ ఇంట్లో నిలబడి స్వర్ణధారా స్తోత్రం చేశారో, కనకధార చేశారో ఆ ఇంటికి వెళ్ళగలిగాను. ఆ ఇంటి గేటు మీద ఇప్పటికీ బోర్డు ఉంది, స్వర్ణతుమనాయ్ అని. ఇక్కడే శంకరాచార్యుల వారు కనకధార చేశారు అని. పెద్ద పెద్ద మేడలతో ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాంగణం. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి పిలిస్తే లోపల నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని అడిగాం, ఇక్కడైనా శంకరులు చేశారు కనకధార అంటే, అవునండి మా పెద్దవాళ్ళు చెప్తారు ఇక్కడ నిలబడి చేశారని. ఇదిగో మాకేదో ఇన్ని తరాల వెనక ఆ వృద్ధురాలు పేద బ్రాహ్మణి మా వంశానికి చెందినది, ఆవిడకే శంకర భగవత్పాదుల అనుగ్రహంతో ఐశ్వర్యం అబ్బింది, ఆ అబ్బినటువంటి ఐశ్వర్యంతో ఇదిగో ఇన్ని మేడలు కట్టారు అని చెప్పి చెప్తారండి అని చెప్పి ఆయన చెప్తే అక్కడే ఆ ప్రాంగణంలోనే నిలబడి మేమందరం కనకధార స్తవం చేసి సంతోషించాం కూడా. శంకరాచార్యుల వారి జీవితంలో అది లోకానికి చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం. ఏమిటి ఆ పాఠం అంటే, మనం కానీ మనుష్య జన్మలో ఉండి కూడా ఈ మనుష్య జన్మ యొక్క ప్రశస్తిని తెలుసుకోలేక లోపలి జీవుడి గురించి ఆలోచించుకోవడం చేత కాకపోతే, భక్తి అన్న మాటకు అర్థం ఏదో ఇన్ని మారేడు దళాలు తీసుకొచ్చి శివలింగం మీద వేయడం, దీపం పెట్టడం, నేను అవి తప్పని కానీ అలా చెయ్యొద్దని కానీ అవి సామాన్యమని కానీ నేను ప్రతిపాదించట్లేదని మీరు గ్రహించాలి. కానీ ఉద్ధరణ అనేటటువంటిది భక్తి అన్న మాటకు అర్థం కేవలం ఏదో తీసుకొచ్చి పదార్థాన్ని ఇవ్వడం కాదు. శంకరులే అంటారు శివానందలహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాదభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. భగవంతుని యొక్క పాదముల యందు మన మనసు సమర్పింపబడాలి. మనసు సమర్పింపబడడం అన్న మాటకు అర్థం ఏమిటి? అది సమర్పించకుండా రొట్ట మారేడు దళాలు తీసుకొస్తే ఎవడకు కావాలి, తామరపూలు తీసుకొస్తే ఎవడకు కావాలరా, నీ మనసు శివుని యందు పెట్టనప్పుడు అన్నారు శంకర్లు. అంటే శంకరాచార్యుల వారు పూజని విమర్శించారని మీరు అనుకోకూడదు. ఆయన మనకి ప్రబోధం చేస్తున్నారు. కావలసింది పదార్థం కాదు, పదార్థం లేకపోయినా 4 అక్షతలు ఉంటే పూజ పూర్తవుతుందండి. 4 అక్షతలు కూడా లేవనుకోండి,
మనసొక్కటి నిలబడగలిగిందనుకోండి పూజ పూర్తయిపోతుంది. కళ్ళు మూసుకుని వాడు రైల్లో వెడుతూ ఉండనివ్వండి, రైల్లో వెడుతున్న కళ్ళు మూసుకుని రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదంకితం చందనం జాజీచంపకపిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి యొక్క శివలింగం దగ్గర కూర్చుని భార్య పక్కన కూర్చుని బంగారు పాతాలు అందిస్తుంటే ఆ ఆవు పాలు అందుకుని నమక చమకాలు చెప్తూ అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో భావన చేస్తూ రైల్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. ఏ పదార్థం లేకపోయినా మనసు అక్కడుంది. ఈశ్వరుడు వాడు కాశీ వెళ్ళి అభిషేకం చేశాడు అని తీసుకుంటాడు. అన్ని పదార్థాలు పక్కనే ఉన్నాయి, చేస్తున్నది అభిషేకం. మనసు మాత్రం వేరొక విషయం మీద రంజిల్లుతోంది, ఇంకొక విషయాన్ని పట్టుకుంది. ఈశ్వరుడు దాన్ని పుచ్చుకోడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు గీతలో. నువ్వు నాకు పత్రమి ఆకి, పుష్పం ఓ పువ్వి, ఫలం ఓ పండి, తోయం కసిని నీళ్ళి, నువ్విచ్చినవేం లేవు, అవన్నీ నేను సృష్టించినవే. నేను సృష్టించినవే నాకు మళ్ళీ పట్టుకొచ్చి నువ్వు ఇస్తున్నావు. కానీ ఆ ఇచ్చేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన సృజించినది ఏదో అదే నేను ఆయనకి ఇస్తున్నానన్నది నీకు జ్ఞాపకం ఉంటే నాదన్నది ఈ లోకంలో ఏదీ లేదు. ఆఖరికి ఈ శరీరాన్ని ఇంత అందంగా నిర్మాణం చేసినవాడు ఆయనే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఉన్నాయి ఇందులో. ఎంత అసహ్యకరంగా ఉంటుందో. ఒక సూది గుచ్చుకుని కొద్దిగా ఇలా పక్కకి తప్పుకుందనుకోండి చర్మం, లోపల నుంచి ఎర్రటి నిత్తురు వచ్చి మాంసం, తెల్లటి మజ్జ అవి చూస్తే పుల్లటి కంపు కొడుతూ ఈగలు వాలి, దోమలు వాలి, పురుగులు తిని ఎంత భయంకరంగా ఉంటుందో పుండు పుడితే. ఇంత భయంకరమైన శరీరాన్ని అంత అందమైన చర్మంతో కప్పాడు. అంతటి ఉదారుడు. ఈ శరీరమే నే తెచ్చుకోలేదు, ఆయన ఇచ్చాడు. దీనిలో ఆకలిస్తే నాకు తెలియదు, లోపల పదార్థం అయిపోయింది అనుకోండి, ఏదో ఊరిని ఉద్ధరించేవాళ్ళ ప్రవచనాలు చేస్తాను. ఇందులో పదార్థం అయిపోయింది, ఇది నీరసపడిపోతోందని తెలుస్తుందా? ఆయన చెప్పాలి ఆకలి రూపంలో. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువుల పేర్లతో లోపల ఉండి ఉపకారం చేస్తూ ఉంటాడు. ఆకలి పుట్టి మంట పుడితే ఓ ఇందులో పదార్థం అయిపోయిందని పదార్థం వేస్తాను. ఇందులో నీళ్ళు అయిపోయాయి అనుకోండి, నాకు తెలియదు. ఇంట్లో పైన ఉన్న తొట్టెలో నీళ్ళు అయిపోతే చూస్తాను. ఇందులో నీళ్ళు అయిపోతే ఆయన చెప్తాడు, దాహం వేయించి నీళ్ళు అయిపోతున్నాయి, నీళ్లు పోయి అని చెప్తాడు. ఇన్ని ఉపకారములను నిరంతరము చేస్తున్నవాడు భగవంతుడు. ఇన్ని ఉపకారములు చేస్తున్న భగవంతుడికి నిజంగా నువ్వు ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వగలవు? నీ శరీరమే ఆయన ఇచ్చాడు, ఇదే నీ తెచ్చుకోలేదు. ఇది నిలబడిందంటే ఊపిరి నీ తెయ్యట్లేదు. ఊపిరి ఎవడిది వాడే తీశాడు అనుకోండి, అసలు ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? ఎవడు ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటే వాడికి గుండెపోటు వచ్చినా వాడు చచ్చిపోడు. వైద్యశాల దగ్గర గుండెపోటు వచ్చి వెంటనే వైద్యశాలలోకి వెళ్ళి బతుకుతాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు పోతన గారు భాగవతం 10వ స్కంధంలో. ఆయన అనుగ్రహం ఉందా? ఎన్ని రక్షణలు లేకపోయినా ఆపదలో కూడా బతుకుతాడు. ఆయన అనుగ్రహం లేదా? నేను పెట్టుకున్నానన్న రక్షణలు ఎన్ని చుట్టూ ఉన్నా తాను పడిపోతాడు. అసలు రక్షణ ఏది అంటే ఆయన ఒక్కడే. ఆయన అనుగ్రహం ఎంతకాలం ఉందో అంతకాలమే మనిషి నిలబడగలడు. అటువంటి పరమేశ్వరుడికి నువ్వేమి ఇవ్వగలవు? ఆయనకి ఇవ్వగలిగింది అంటూ నిజానికి మనసు చేత స్మరణ ఒక్కటే. ఆయన యొక్క అనుగ్రహాన్ని నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం. సదాత్వత్పాదాబ్జ స్మరణానందలహరి అన్న మాటకు అర్థం, ఎప్పుడూ ఆయనని స్మరిస్తూ కూర్చుంటే మా ఉద్యోగాలు ఎలాగండి, మా జీవనం ఎలా పెడుతుంది? అలా పూజామందిరంలో కూర్చోవడం సాధ్యం అవుతుందా? ఈ ప్రవచనం చేసిన మీరు ప్రవచనం అయిపోయిన తర్వాత బయలుదేరి ప్రయాణం చేయరా ఇంటికి? మీరు పలహారం చేయరా? మీరు నిద్రపోరా? మరి ఎలా అంటారేమో. సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏ పని చేస్తున్నా దానికి మూలమైన శక్తిని జ్ఞాపకం తెచ్చుకోవడం. అది పూజ అన్న మాటకు అర్థం. పూజ బాగా విస్తరిస్తే చిట్ట చివరి స్థాయిలో ఆ స్థానాన్ని పొందుతుంది.
ఆ స్థాయి పొందితే ఆ పూజ అరగంట చేసే పూజ కాదు, అది ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ పూజ అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆయన దీపంలో ఒత్తి విలిగి విలిగి కాలి ఎలా నుషైపోతుందో అలా ఆ వ్యక్తి ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణలలోనే జీవితం వెళ్ళిపోతుంది. అందుకే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు మొహముద్గరంలో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఇస్తారు ఆ శ్లోకం. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఎప్పుడూ భగవంతుడి జ్ఞాపకానికి రావడం ఎలా కుదురుతుంది? అస్తమానం ఆయన్ని ఎలా స్మరిస్తాం అన్న అనుమానం అక్కర్లేదు. నేను ఏ పని చేస్తున్నా ఈశ్వరుడు జ్ఞాపకానికి రావచ్చు. ఎలా అంటే జపో జల్ప. నేను మాట్లాడుతున్నాను అనుకోండి, 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు స్వరపేటిక లేదు, ఈశ్వరుడు పెట్టలేదు. కంఠంలో స్వరపేటిక లేదు, వాటికి లేదు. కాబట్టి అవి మాట్లాడవు కనుక రామ అండం కూడా వాటికి సాధ్యం కాదు. రామనామం కూడా చెప్పవు. కానీ మనకేమిచ్చాడు? స్వరపేటికి ఇచ్చాడు కాబట్టి నేను భగవంతుని యొక్క నామాన్ని పలకగలను. ఏది చేశాను ఏది చెయ్యలేదు పక్కన పెట్టండి. నా దగ్గరికి ఒకరు ఎంతో కష్టంతో వచ్చారనుకోండి, నేను ఆ కష్టం తీసేయలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట మాట్లాడగలను. అయ్యా బెంగ పెట్టుకోకండి, కష్టపడ్డ వాళ్ళందరూ బాధపడ్డ వాళ్ళు కారు. నేను ఒకానొకప్పుడు నా మనసు చాలా కుంది ఉంది ఒక ఇబ్బందికరమైనటువంటి సన్నివేశంలో. నాతో ఒక ఆవిడ మాట్లాడుతూ మాట అన్నారు, గురువుగారు ఇన్ని ప్రవచనాలు చేస్తారు కదా, మీకు ఒక విషయం గుర్తు రాలేదా? ఇబ్బందినిచ్చిన పరమాత్మ ఇబ్బందినిచ్చే ముందే దానికి పరిష్కారాన్ని కూడా ఇస్తాడు గురువుగారు అన్నారు. ఆ మాట నన్ను ఎంత ఆలోచింపచేసిందో తెలుసా అండి. ఇన్ని ప్రవచనాలు చేశాను, నాకు ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఇది ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నానే, ఆయన నాకు గత జన్మలలో చేసుకున్న కర్మ ఏదో క్షయం అయిపోవాలి, అందుకని ఏదో చిన్న కష్టం కల్పించాడు. కానీ ఆయన నన్ను పాడు చేస్తాడా? ఆయన నన్ను ఇబ్బంది నుంచి బయట పెట్టాడు. ఈ మాట నాకెందుకు స్ఫురణలకి రాలా? బహుశా పరదేవత ఇలా మాట్లాడింది నాతో అనుకున్నాను. కాబట్టి ఆయన్ని నమ్ముకుని ఉన్నప్పుడు ఈ కంఠం ఒక్కటి చాలు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఆయన ఇచ్చిన మహోపకారం. ఒక మాట మాట్లాడేటప్పుడు అరే ఎవ్వరికీ లేదు ఈ మాట, నాకొక్కడికే ఉంది, కాబట్టి ఈ మాట నేను మాట్లాడితే 10 మందికి ఉపకారం జరగాలి. ఎంత కష్టంలో ఉన్నవాడు నా మాట విని శాంతి పొందాలి తప్ప నా మాట వలన అవతలవాడు బాధపడవలసినటువంటి సన్నివేశం ఏర్పడకూడదు అని నేను త్రికరణ శుద్ధిగా మనసులో అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను మాట్లాడే ముందు నాకు ఇది పరదేవత ఇచ్చిన గొప్ప ఉపకరణం, ఇది ఎవరికి లేదు నాకే ఇచ్చింది అన్నప్పుడు నేను తత్ప్రసాదంగా ఏ మాట మాట్లాడినా పరమ సాత్వికంగా మాట్లాడినా. ఇప్పుడు పూజామందిరంలో ఉంటే అవుతుందా? జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మాట సరిగ్గా మాట్లాడుతుంటే అది పూజ అయిందా లేదా, ప్రసాదం అయిందా లేదా, వాక్కుని నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటున్నాను. ఏ మాట మాట్లాడినా ఆవిడ అనుగ్రహం, నా గొప్ప కాదు. ఈ మైకు మాట్లాడుతుందా? నేను మాట్లాడింది అది మాట్లాడుతుంది. ఈ స్వరపేటిక మాట్లాడుతుందా? లోపల నుంచి పరదేవత ఏం మాట్లాడుతుందో అది ఈ స్వరపేటికలోంచి పైకొస్తోంది. ఈ కంఠంలో ఈశ్వరుడు ఆ పరికరం ఉంచాడు, మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి తల్లి నువ్వు ఇచ్చిన పరికరాన్ని దుర్వినియోగం చెయ్యను, వేరొకరి బాధపడే మాట మాట్లాడను. ఇప్పుడు ఆయన పూజ గదిలో కూర్చున్నప్పుడు చేశాడా? బ్రతికున్నంత కాలం చేశాడా? సకలమపి ముద్రా విరచన. చేతులు కదుపుతాం, చేతులు కదుపుదామంటే చేయి కదలక డబ్బిచ్చి విద్యుద్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చారుడు మందులు మింగుతున్న వాళ్ళు ఉన్నారు, కాలు చెయ్యి ఈడుస్తూ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ పరదేవత అనుగ్రహం, చెయ్యి కదులుతోంది, కాలు కదులుతోంది, కానీ అమ్మవారు అనుగ్రహించి చెయ్యి కదలడానికి అవకాశం ఇచ్చింది. అమ్మా నేను ఎప్పుడు చెయ్యి కదిపినా ఏం పర్వాలేదు బెంగ పెట్టుకోకండి అనడానికి, ఇలా అనడానికి వాడతాను తప్ప ఇలా అని అవతల వాళ్ళు భయపడ్డానికి నా చేతిని కదపను అని నేను అనుకున్నాను అనుకోండి.
ఇప్పుడు అమ్మవారిచ్చిన కదలికలన్నీ అమ్మవారికి నైవేద్యం పెడుతూనే ఉన్నానా లేదా? ఇప్పుడు నా పూజా మందిరానికి పరిమితమైందా? ఇదే అంటాడు వివేకానందుడు, పూజామందిరంలో పూజ చెయ్యాలని కోరుకో, తప్పు కాదు. పూజామందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు. ప్రపంచం పూజామందిరం కావాలి. ఇది ఎదగడం. ఈ ఎదగడానికి సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి, ఎప్పుడూ నీ పాదముల యందు నా మనసు నిలబడి ఉండాలి. నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఈశ్వరుడు మెచ్చుకుంటాడా నీ చేస్తున్న పనిని? మెచ్చుకుంటాడు, చెయ్యి. ఈశ్వరుడు ఒప్పుకోడు, చెయ్యకు. ఆయన ఒక్కడే నాకు ప్రమాణం. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఇలా అభ్యాసము జరగాలి అంటే ప్రయత్నపూర్వకంగా గురువుని ఆశ్రయించకపోతే, శాస్త్రాన్ని ఆశ్రయించకపోతే అసలు మనసు ఎందుకు ఎడుతుంది అటువైపు? వెళ్ళదు. అందుకే భక్తికి ప్రారంభం ఎక్కడ అంటే, నిజంగా భక్తి కలిగిన వాడు మొట్టమొదట పరిశీలనం ఎక్కడొస్తుందంటే, ఈశ్వరుడికి నేను ఇవ్వగలిగినది లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.